నోట్లో నాలుక దాని ఉపయోగాలు అనే అంశంపైన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వర్క్షాప్లో దాదాపు 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ గారు రాటుదేలిపోయి వాలంటీర్ వ్యవస్థ పైన చేసినటువంటి ఆరోపణలు ఒక వ్యవస్థ ఉసురు తీశారు. శాశ్వతంగా సమాధి చేసేశారు ఆ వాలంటీర్ వ్యవస్థని. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. జగన్ ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ముఖ్యమంత్రి జగన్ చాలండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక వ్యవస్థను ఉసురుదీసి దాన్ని శాశ్వతంగా సమాధి చేసినటువంటి గొప్ప నాయకుడు. ఎక్కడ ఈయన ట్రైనింగ్ పొందింది? నోట్లో నాలుక దాని ఉపయోగాలని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన వర్క్షాప్లో ఆయన ట్రైన్ అయ్యి వచ్చి ఆఖరికి అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి మాటలు. ఇది నేను చెప్తున్నది కాదు సార్, అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నది. వాళ్లే ఇచ్చినటువంటి సమాధానం. గౌరవనీయులైనటువంటి హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా దయచేసి ఈ కింది సమాచారం తెలియజేస్తారని ఒక క్వశ్చన్ అడిగితే ఎంతమంది మిస్ అయ్యారు అని అంటే 2019 సంవత్సరం నుండి 24 అక్టోబర్ వరకు అక్రమ రవాణైన మహిళలు ఈ కాలంలో 46 మంది మహిళల్ని అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించడమైంది. మరియు 34 కేసులు నమోదు చేయడమైంది. 32,000 మంది మిస్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్తారు. ఆఖరికి వాళ్ళు బయట పెట్టుకున్నదే, వాళ్ళు చెప్పింది. ఎన్సీఆర్బీ రిపోర్టు కూడా ఇదే చెప్పింది. ఆ రిపోర్టును కూడా 2 రోజుల క్రితం మనం చదివి వినిపించాం. నెక్స్ట్ అప్పుల గురించి ఒకసారి చూద్దాం సార్.